శరణకీర్తనం శక్తమానసం భరణలోలుకం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కళమృదుస్మితం సుందరాననం కళభకోమళం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శ్రుతజనప్రియం చిందిరప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అబ్బా మెల్లగా ఈ కుర్చీలో కూర్చోనాయన. అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. అయ్యో ఇదేంటి కాలికి రక్తం? ఏం జరిగింది? మరేం లేదమ్మా, కొండెక్కేపుడు దెబ్బ తగిలింది. అవును మీనాక్షి, ఆ అయ్యప్పే నన్ను కాపాడాడు. నేను చెప్తూనే ఉన్నానుగా, మీరు ఆనాడు వరదరాజు మావేని తీసుకుపోలేదు కనుకే అయ్యప్ప మీకు శిక్ష విధించాడు. వీరు లేకుంటే నేను స్వామి దర్శనం పొందడం జరగదు మీనాక్షి. స్వామి శరణం. దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏమంటే, అయ్యప్ప వద్దకు వస్తామని మాల వేసుకుంటే త్రోవలో బాధలు పడే వారందరకు తోడ్పడవలసి ఉంటుంది. పరులకు సహాయం చేయడమే అయ్యప్పకు చేయు పవిత్రమైన పూజ. స్వామి, అయ్యప్ప వద్దకు వస్తామని మాల వేసుకున్న వారు మధ్య మాంసములు ముట్టుకోకూడదంటూ ఉంటారే, దానికి కారణం ఏమిటి? మొదటి కారణం, అయ్యప్ప అహింసను ఆచరించువాడు. జీవహింసకు పూనుకోవడాన్ని స్వామి ఏమాత్రం ఒప్పుకోడు. రెండవ కారణం, మధ్య మాంసములతో కామవాంఛ ప్రకోపించి మనిషికి కీడు చేయ. అందువల్లనే అయ్యప్ప అది ప్రధాన సూత్రంగా నియమించాడు. నేనొక ఉదంతం చెప్తాను. ప్రభాకర్ అనే ఒక యువకుడు మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నాడు. మనిషి ఉత్తముడు, భక్తి గలవాడు. అతని కుటుంబం కూడా మంచిదే. ఏం కమలా, ఈ సంవత్సరమైనా నీ భర్త కొడుకుని శబరిమలకు తీసుకుపోతాడా లేదా? తప్పక వెళ్తారత్తయ్య. ఈ కుర్రాడు పుట్టినాటి నుండి ప్రతి సంవత్సరం పోతారంటావు. పోయే ఉద్దేశం ఉన్నట్టు లేదు. ఈ ఏడు తప్పక వెళ్తామని లెటర్ రాశారు. అబ్బాయితో ఈ పర్యాయమైనా తప్పక శబరిమలకు పోయి రావాలని చెప్పమ్మా. మిలిటరీలో లీవ్ ఇస్తారో లేదో అని చాలా భయంగా ఉందత్తయ్య. నువ్వు తప్పకపోవాలంటావా? బిడ్డలు లేని నాకు శబరిమలకు పోతానని మొక్కుకుంటే ఒక పిల్లవాడు పుట్టాడు. అయ్యప్ప దర్శనం చేద్దామని నేను ప్రతి ఏడూ ప్రయత్నం చేస్తున్నా. కానీ ఏదో ఒక కారణం వల్ల మలకు పోలేదు సార్. ఈ సంవత్సరమైనా నాకు లీవ్ ఇప్పించండి సార్. వాట్ మిస్టర్ రాజారాం, ఇప్పుడు మనం లీవ్ ఇవ్వగలమా? సార్, బోర్డర్లో అటాక్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని రెజిమెంట్స్ అలర్ట్ గా ఉండవలసిన టైం ఇది. ఇప్పుడు వీల్లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఈ విషయం కాక మరే విషయమైనా నేను లీవ్ ఇవ్వమని అడిగి ఉండను. ఐ రియలైజ్ మై రెస్పాన్సిబిలిటీ. మొక్కు తీర్చుకుని వెంటనే వస్తాను. మేజర్ రాజారాం, ఒట్టి విషయమేం కాదు. అందులో అయ్యప్ప కొండకు పోతున్నాడు. స్వామి వద్దకు మనం పోలేకున్నా పోయేవాణ్ణి ఎందుకు వద్దనడం? ఎన్నో సాకులతో ఎందరో లీవు తీసుకుంటున్నారు. ఇది ఒక దైవ కార్యం.